ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి వంకాయ ఫ్రై అండి. ఇలా వంకాయ ఫ్రై చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లో కలుపుకొని తిన్నా లేదా రసం, పప్పుచారు ఇలాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా. ముందుగా నేను ఒక 1/2 కేజీ వంకాయలను తీసుకున్నాను. ఈ వంకాయలను నీట్గా వాష్ చేసుకొని ఇలా సన్నగా స్లైసెస్లా కట్ చేసుకోవాలి. షేప్ అనేది మీ ఇష్టం, చిన్న పీసెస్లా అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా కట్ చేశాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు వేసుకోవాలి. తర్వాత ఒక ఆనియన్ స్లైసెస్ని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ స్లైసెస్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని వంకాయ పీసెస్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా ఆయిల్లో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి వంకాయలను కుక్ చేసుకోవాలి. ఈ వంకాయలు కుక్ అయ్యేలోపు ఇందులోకి కావాల్సిన కొబ్బరి కారంను ప్రిపేర్ చేసుకుందాం. ఈ కొబ్బరి కారం కోసం ఒక 5-6 వెల్లుల్లి, సన్నగా కట్ చేసుకున్న ఒక 6-7 కొబ్బరి ముక్కలను, అలాగే కొంచెం జీలకర్రని కూడా యాడ్ చేసేసి ఇందులోనే ఒక 1 స్పూన్ వరకు కారంని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దీనితో పాటు ఇంకొక సీక్రెట్ పౌడర్ని కూడా వేయటం వల్ల వంకాయ ఫ్రై అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది. మధ్య మధ్యలో ఈ వంకాయ పీసెస్ను ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు మాడే ఛాన్స్ ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో లిడ్ తీసి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. వంకాయలు తీసుకునేటప్పుడు లేత వంకాయలను తీసుకున్నామంటే చాలా త్వరగా కుక్ అయిపోతాయి. ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి కారంను, అలాగే 1 స్పూన్ సాంబార్ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నా. ఈ సాంబార్ పౌడర్ వచ్చి హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ అండి, బయట కొనిందైతే కాదు. బయట కొన్న ప్యాకెట్లో సాంబార్ పౌడర్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా సాంబార్ పౌడర్ ఇంకా కొబ్బరి కారంను వేసి 1 మినిట్ ఫ్రై చేసుకుంటే టేస్టీ వంకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.